కాసేపట్లో పోసాని కృష్ణమురళిని నర్సరావుపేటకు తీసుకువెళ్లనున్నారు పోలీసులు. రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ఇవాళ ఉదయం కడప జిల్లా రాజంపేట సబ్ జైలు నుంచి నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2024 నవంబర్లో నర్సరావుపేటలోనూ పోసానిపై కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లపై సోషల్ మీడియా వేదికగా పోసాని అసభ్యకరంగా దూషించారంటూ కిరణ్ అనే టీడీపీ నేత నర్సరావుపేటలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిని పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. నర్సరావుపేట 2 టౌన్ పిఎస్లో 153, 504, 67 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. మరోవైపు తనకు మరోసారి ఛాతీలో నొప్పి వచ్చిందని ఇవాళ ఉదయం పోసాని జైలు అధికారులకు తెలిపారు. దీంతో నర్సరావుపేట పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకోవటానికి ముందే జైల్లోనే పోసానికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల తర్వాత పోసానిని నర్సరావుపేట పోలీసులకు అప్పగించారు సబ్ జైలు అధికారులు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన మీద, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారి మీద ఎప్పుడు చూసినా మరి పోసాని కృష్ణమురళి గారు అసభ్య పదజాలంతో, అవహేళనతో, ఎట్లా పడితే అట్లా బూతుల పురాణంతో వ్యక్తిగతంగా వాళ్ళని తిట్టడం అనేది జరుగుతూ ఉంది. మేము మరి పార్టీ పరంగా కానీ అభిమాన నాయకులుగా కానీ వాళ్ళని భావించి వాళ్ళని ఆరాధిస్తున్నప్పుడు మరి ఈ రకంగా ఆయన తిట్టడం ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. మరి సమాజంలో అందరికీ భావ స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఎదుటోళ్ళని బాధ పెట్టే విధంగా అది ఉండకూడదు. అధికారం ఉంది కదా అని పదవుల కోసం లేదా ఆర్థిక లావాదేవీల కోసం ఎప్పుడూ కూడా పోసానిని పీటీ వారెంట్పై నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2024 నవంబర్లో నర్సరావుపేటలోనూ పోసానిపై కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లపై సోషల్ మీడియా వేదికగా పోసాని అసభ్యంగా దూషించారంటూ కిరణ్ అనే టీడీపీ నేత నర్సరావుపేటలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిని పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. రాజంపేటలో సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని వైద్య పరీక్షల తర్వాత నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు పోసానిని నర్సరావుపేటకు తీసుకొచ్చే అవకాశం ఉంది.